వెల్కమ్ టు అనిల్ తెలుగు ఎడ్యుకేషన్. ఈరోజు మనం 6వ తరగతి సోషల్ 4వ పాఠమైనటువంటి ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనేటువంటి పాఠం యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్స్ను చూద్దాం. మొదట ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. ఈ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవి 1 తూర్పు కనుమలు, 2 తూర్పు తీర మైదానం, 3 దక్కన్ పీఠభూమి. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గీతం ఒకసారి చూసుకున్నట్లయితే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. మన రాష్ట్రంలో నదులు, సుసంపన్న వారసత్వం, నైసర్గిక స్వరూపాల గురించి తెలిపేటువంటి గీతం ఏది అంటే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటువంటి గీతం. తర్వాత నైసర్గిక స్వరూపం అనగా భూ ఉపరితలం అనేక రూపాలలో ఉండడం. సో నైసర్గిక స్వరూపం అంటే భూ ఉపరితలం అనేది అనేక రూపాలలో ఉండడం. మరి భూస్వరూపాలు అంటే ఏవి అంటే మైదానం, పీఠభూములు, కొండ, పర్వతం, లోయ, వీటన్నిటిని కలిపి భూస్వరూపాలు అని అంటారు. మరి ఈ భూస్వరూపాలు అనేవి ముఖ్యంగా ఎన్ని రకాలు అంటే 3 రకాలు. అందులో 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. ఈ భూస్వరూపాల యొక్క ఎత్తు అనేది ఎక్కడ నుంచి కొలుస్తారు అంటే సముద్ర మట్టం నుంచి కొలుస్తారు. భూస్వరూపాల్లో మొదటిది పర్వతాలు. భూ ఉపరితలంపై సహజమైనటువంటి అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు. పర్వతాలు కింది భాగంలో విశాలంగాను, పై భాగంలో చిన్న శిఖరాలను కలిగి ఉంటాయి. ఈ పర్వతాలు ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. పర్వతాలు ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. భారత్లో ఉన్న పెక్కు ఉన్నత శ్రేణి పర్వతాలు ఏవి అంటే హిమాలయ పర్వతాలు. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం కలవి ఏవి అంటే కొండలు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భాగం ఉన్నటువంటివి ఏవి అంటే కొండలు. తర్వాత రెండవది పీఠభూములు. ఎత్తుగా సమతలంగా ఉండే ప్రదేశాలను పీఠభూములు అని అంటారు. పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలం గల బల్లపరపు భూములను పీఠభూములు అని అంటారు. ప్రతికూల పరిస్థితులు గల పీఠభూములు ఎక్కువ ఎత్తు గలవి, అంటే ఇక్కడ అవకాశాలు అనేటివి తక్కువగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు గల పీఠభూములు ఏవి అంటే తక్కువ ఎత్తు గలవి. ఈ పీఠభూములు అనేవి పంటలు పండించడానికి సులభంగా ఉంటాయి. అగ్నిపర్వత మూలానికి చెందిన భారతదేశపు ప్రాచీన పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమికి చెందిన ఏపీ ప్రాంతం ఏది అంటే రాయలసీమ. దక్కన్ పీఠభూమికి చెందిన ఏపీ ప్రాంతం ఏది అంటే రాయలసీమ. పీఠభూమి ప్రాంతాల్లో లభించేటువంటి ఖనిజాలు ఏవి అంటే సున్నప్రాయి, మాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్జ్ మరియు సిలికా. ఇవన్నీ కూడా పీఠభూమి ప్రాంతాల్లో లభించేటువంటి ఖనిజాలు. లావాతో ఏర్పడ్డ భూమి ఏది అంటే పీఠభూమి. ఈ పీఠభూమి అనేది దేంతో ఏర్పడింది అంటే లావాతో ఏర్పడింది. లావా పీఠభూమిలో గల నేలలు ఏవి అంటే నల్లరేగడి నేలలు. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. మరి టిబెట్ పీఠభూమి అనేది సముద్ర మట్టం నుంచి 4000 మీటర్ల నుంచి 6000 మీటర్ల వరకు ఉంటుంది. తర్వాత చోటానాగ్పూర్ పీఠభూమిలో అత్యధికంగా కనుక్కోబడినటువంటి నిల్వలు ఏవి అంటే ఇనుము, బొగ్గు, మాంగనీస్. ఎక్కువ కనుగొన్నటువంటి నిల్వలు ఏవి అంటే ఇనుము, బొగ్గు, మాంగనీస్. తర్వాత మూడవది మైదానాలు. సముద్ర మట్టం నుంచి గరిష్టంగా 2200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతం మైదానం. ఎక్కువ జనసాంద్రత గల భూస్వరూపాలు ఏవి అంటే మైదానాలు. రవాణాకు, ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి అనుకూలమైనటువంటి స్వరూపం ఏది అంటే మైదానాలు. ఈ మైదానాలు అనేటివి రవాణాకు ఉపయోగపడతాయి, ఇండ్ల నిర్మాణానికి ఉపయోగపడతాయి, పంటలు పండించడానికి కూడా ఉపయోగపడతాయి. తర్వాత భారత్లో ప్రసిద్ధి చెందినటువంటి మైదానం ఏది అంటే గంగా సింధు మైదానం. ఇక్కడ ఉన్నటువంటి ఒండ్రు నేలలు అనేటివి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన భూస్వరూపాలు
భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ దిక్కున కలదు. భారతదేశానికి తూర్పు తీరానికి ఆనుకొని ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు ఉత్తరాన ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా. ఆంధ్రప్రదేశ్కు దక్షిణాన తమిళనాడు ఉంది, నైరుతిన కర్ణాటక ఉంది, పడమర తెలంగాణ ఉంది, తూర్పున బంగాళాఖాతం అనేది ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవును ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఏది అంటే 972 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు అనేది ఉంది. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణత శాతం ఏ స్థానంలో ఉంది అంటే 7వ స్థానంలో ఉంది. విస్తీర్ణత స్థానం ఏదంటే 7వ స్థానం. ఇంకా జనాభా పరంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది 10వ స్థానంలో ఉంది. జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఏ స్థానంలో ఉంది అంటే 10వ స్థానంలో. ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర, రాయలసీమ అనే 2 ప్రాంతాలను కలిగి ఉంది. 9 తీర ప్రాంతాల్లో ప్రవహించే ప్రధాన నదులు కృష్ణా మరియు గోదావరి. తర్వాత రాయలసీమ రాతి పొరలతో పొడి నేలలతో కూడి ఉండే 4 జిల్లాల సమూహారం రాయలసీమ. ప్రజెంట్ జిల్లాలు అనేటివి పెరిగినాయి. టెక్స్ట్ బుక్ ప్రకారం 4 మాత్రమే అని ఇచ్చాడు ఇంతకుముందు పాత టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు జిల్లాలు అనేటివి పెరిగినాయి. అల్ప అనిశ్చిత వ్యవసాయ ప్రాంతం రాయలసీమ. అంటే ఇక్కడ వ్యవసాయ ప్రాంతం అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి నేలలు అనేటివి తక్కువగా ఉన్నాయి కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో దక్కన్ పీఠభూమి నైరుతి దిశలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో దక్కన్ పీఠభూమి నైరుతి దిశలో ఉంది. తూర్పు కనుమలు మధ్య తూర్పు ప్రాంతాలలో ఉన్నాయి. తూర్పు కనుమల యొక్క అంచులు బంగాళాఖాతం వైపు వాలి ఉంటాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో పర్వతాలు, కొండలు. ఆంధ్రప్రదేశ్లో కొండల యొక్క సరాసరి ఎత్తు ఎంత ఉంటుంది అంటే 900 మీటర్లు ఉంటుంది. తర్వాత తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులుగా విస్తరించి ఉన్నటువంటి జిల్లాలు ఏవి అంటే వైఎస్ఆర్ కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు మరియు విజయనగరం. ఇవన్నీ కూడా తూర్పు కనుమలలో విచ్ఛిన్న శ్రేణులుగా విస్తరించి ఉన్నటువంటి జిల్లాలు. ఆంధ్రప్రదేశ్లో కొండలను దక్షిణ, ఉత్తర దక్షిణాలుగా విడదీసేటువంటి నదులు ఏవి అంటే కృష్ణ మరియు గోదావరి. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర భాగంలో ఉన్న కొండలు చాలా ఎత్తైనవి. ఉత్తర భాగంలో ఉన్న కొండల యొక్క సరాసరి ఎత్తు 1200 మీటర్లు. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం అరకు లోయలో గల అరోమా కొండ. దీనిని జిందగడ అని కూడా అంటారు. జిందగడ లేదా అరోమా కొండ యొక్క ఎత్తు ఎంత ఉంటుంది అంటే 1690 మీటర్లు ఉంటుంది. 1690 మీటర్లు. పర్వత నిర్మాణాలు పోలి ఉండే కొండలో గల భాగం ఏది అంటే దక్షిణ భాగం. పోలవరం ప్రాజెక్టును నిర్మించడం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలుగా ఏపీలో విలీనం కాబడినటువంటి మండలాలు అవి ఏవేవి అంటే తూర్పుగోదావరి జిల్లాలో వరరామచంద్రాపురం, కూనవరం, చింతూరు మరియు భద్రాచలం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో బూర్గంపాడు, కుక్కనూరు, వేలేరుపాడు. అలాగే తూర్పు కనుమలలో గల కొండలు కండలైట్ మరియు చార్నోకైట్లతో ఏర్పడినవి. తూర్పు కనుమలలో పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశాలు ఏవి అంటే విశాఖ జిల్లాలో అరకులోయ మరియు బొర్రా గుహలు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండలు. ఇవి తూర్పు కనుమలలో పేరు పొందినటువంటి పర్యాటక ప్రాంతాలు. ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచినటువంటి ప్రదేశం ఏది అంటే లంబసింగి. లంబసింగి అనేది విశాఖపట్నం మన్యంలో చింతపల్లి మండలంలో కలదు. కొండ ప్రాంతాల్లో గల నేలలు రాతి పొరలు గల ఎర్ర నేలలు. కొండ ప్రాంతాల్లో గల ఎర్ర నేలలో పంటలు ఏవేవి పండుతాయంటే కాఫీ మరియు తేయాకు తోటలు అనేటివి
పండుతాయి. సో ఇది సోషల్ 4వ పాఠమైనటువంటి భూస్వరూపాలు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్